السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لقد تاب الله على النبي والمهاجرين والأنصار الذين اتبعوه في ساعة العسرة من بعد ما كاد يزيغ قلوب فريقا منهم ثم تاب عليهم إنه بهم رؤوف رحيم. وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. ఇక్కడ చదివినటువంటి ఆయతులు సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 117, 118, 119. ఈ ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? లఖద్ తాబల్లాహు అలన్ నబీ, నిస్సందేహముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కరుణించాడు. వల్ ముహాజిరీన వల్ అన్సార్, మరియు ముహాజిర్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించాడు, మరియు అన్సార్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించాడు. అల్లదీన తబఊహు ఫీ సాఅతిల్ ఉస్రా, ఎప్పుడైతే వారు కఠినమైన స్థితిలో ఉన్నారు. ఫీ సాఅతిల్ ఉస్రా మిన్ బాది మా కాద యజీగు ఖులూబు ఫరీకం మిన్హుమ్, అందులో ఒక వర్గం వారి హృదయాలు ఇస్లాం నుండి వైదొలగే పరిస్థితిలో ఉన్నాయి. సుమ్మ తాబ అలైహిం, ఆ తర్వాత అల్లాహ్ వారిని క్షమించాడు, కరుణించాడు. ఇన్నహు బిహిం రహూఫుర్ రహీం, నిస్సందేహముగా అల్లాహ్ వారిపై చాలా దయా మరియు కారుణ్యము కలిగి ఉన్నాడు. వాల సలాసతిల్లదీన ఖుల్లిఫు హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహుబత్, మరియు ఆ ముగ్గురిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణించాడు. ఏ ముగ్గురి విషయమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత చూడాలని చెప్పి పెండింగ్లో పెట్టారు. హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు, ఎంతవరకు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్టించుకోలేదంటే వారి పట్ల చాలా ఇబ్బందికరం అనిపించింది. భూమి చాలా విశాలంగా ఉన్నప్పటికీ వారికి చాలా కుదింపుగా అనిపించింది. హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహుబత్ వజాకత్ అలైహిం అన్ఫుసుహుం, స్వయంగా వారి ఆత్మలు వారికి చాలా ఇరుకైపోయాయి, వారి జీవితాలు వారికి చాలా ఇరుకు అనిపించాయి. ఏమి మా జీవితం ఇలా అయిపోయింది అనిపించింది. వజన్ను అల్లా మల్జా మినల్లాహి ఇల్లా ఇలైహి,
వారు ఎంతవరకు భావించారంటే, ఇక మాకు అల్లా శరణం తప్ప మరొక శరణము లేదు అంటే మేము ఎక్కడ కూడా ఇంకా శరణం పొందలేము, మాకు ఇంకెక్కడ కూడా సేఫ్ లేదు, ఒక అల్లా తప్ప. సుమ్మ తాబ అలైహిం లియతూబు, వారు అల్లా వైపు పశ్చాత్తాప భావనతో మళ్ళినందుకు అల్లా కూడా ఆ తర్వాత వారిని క్షమించాడు. ఇన్నల్లాహు వత్తవ్వాబుర్ రహీం, నిస్సందేహముగా అల్లా క్షమించువాడు మరియు కరుణించువాడు. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ కూను మఅస్సాదికీన్, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లా పట్ల భయభక్తి కలిగి ఉండండి మరియు సత్యం చెప్పే వారితో కలిసి ఉండండి. కూను మఅస్సాదికీన్, సత్యం చెప్పే వారితో కలిసి ఉండండి. ఈ 3 ఆయతులు చాలా ప్రముఖమైనటువంటి ఆయతులు ఖురాన్లో. ఎందుకంటే ముగ్గురు విషయం, ఆ ముగ్గురు కాబ్ బిన్ మాలిక్, మురారా బిన్ రబీ, హిలాల్ బిన్ ఉమయ్య అజ్-జమరీ, ఈ ముగ్గురు సహాబా గురించి ఈ ఆయతులు దిగాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి పక్షంలోనైనా వీరు సత్యవంతులు, వీరు నిజంగా అల్లాహ్ యొక్క దాసులు, వీరు అల్లాహ్ పట్ల మరలే స్వచ్ఛమైన దాసులు, వీరి తౌబాను నేను అంగీకరిస్తున్నాను అని అంటున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఎవరంటున్నారు? మీరు నేను అనటం లేదు, లేదా ప్రవక్త అనటం లేదు, లేదా జిబ్రీల్ అనటం లేదు. ఈ విశ్వానికి అధిపతి, విశ్వ సామ్రాజ్యాధికారి, ఈ విశ్వమంతా కూడా ఆయన యొక్క సైకిలతో నడుస్తూ ఉంది. అంత మహా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి విశ్వప్రభు స్పందించి వారి గురించి వీరు స్వచ్ఛమైన వారు అన్నారు అంటే దానికి ఇంకా తిరుగు లేదు అన్నమాట, తిరుగు లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిలో అటువంటి విశ్వాసాన్ని కలిగించుగాక. ఆమీన్. ఎందుకంటే సోదరులారా, సోదరీమణులారా, నిజంగా మన జీవితం ఫలించడానికి ఇటువంటి ఒక్క సంఘటన చాలు. మన జీవితం ఫలించడానికి ఇటువంటి ఒక్క సంఘటన చాలు. ఎందుకంటే అంత బలమైనటువంటి విశ్వాసము అది సాధారణంగా అందరికీ దొరుకుతుంది. అంత బలమైన విశ్వాసం అల్లాహ్ స్పందించాడు అంటే అర్షపై నుంచి అది మామూలు విషయం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వచ్ఛతను ప్రేమిస్తాడు, సత్యాన్ని ప్రేమిస్తాడు, మంచిని ప్రేమిస్తాడు. కాబట్టి అటువంటి స్థితిలో ప్రవక్తని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గద్దించడంలో వెనకాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అంధుడు, ఒక గుడ్డివాడు పెద్దవాళ్ళతో కూర్చొని విఐపీస్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చాడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాస్త ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఈ పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఈయనేంటి రోజు కలుస్తుంటాడు కదా, ఇప్పుడే రావాలా ఈయన అని అనుకున్నందుకు అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని గద్దించాడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ కూడా ఇస్లాంలో వచ్చేస్తారని. అవసరం లేదు, అవసరం లేదు. ఎవరైతే నా మాటలపై పడి నీ దగ్గరికి వస్తున్నాడో వాడిని నువ్వు ప్రేమించు. ఎవరైతే నా మాటల వైపు ధ్యాసే చూపించడం లేదు వాడి వెనక ఎందుకు పడతాం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే స్వచ్ఛమైనది కొంచెమైనా అది అల్లాహ్కు చాలా ప్రియమైనది. అపవిత్రమైనది, స్వచ్ఛము కానిది, కలుషితమైనది ఎంత ఉన్నప్పటికీ అల్లాహ్కు అవసరం లేదు, అది అవసరం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి కుల్ హల్ యస్తవిల్ లదీన, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కుల్ హల్ యస్తవిల్ ఖబీస వత్తయ్యిబ్ వలౌ ఆజబక ఖసరతుల్ ఖబీస్ లౌ కాను యఅలమూన్.
ఏమి అపవిత్రము పవిత్రము రెండు సరిసమానం అవుతాయా? ఒకవేళ అపవిత్రము ఎక్కువ ఉన్నప్పటికీ, అది మీకు చాలా విచిత్రం అనిపించినప్పటికీ, అది ఎంత మాత్రము రెండు సమానము కావు. రాళ్ళు రత్నాలు రెండు సమానం అవుతాయా? కొండన్ని రాళ్ళు ఉన్నాయి, ఒకటే రత్నం ఉంది, రెండు సమానం అవుతుందా? అది పెద్ద సంఖ్యలో కనిపించినప్పటికీ అది రత్నం ముందు ఎందుకు పనికిరాదు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వాటిని ప్రేమిస్తాడు. ఈ ఆయతుల్లో అల్లాహ్ ఏమంటున్నారు చూడండి. ఫస్ట్ లకద్ తాబల్లాహు అలన్ నబీ, ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ అంటున్నాడు, నేను కరుణించాను. జరిగిందేంటి? తబూక్ అనే యుద్ధం కోసం బయలుదేరారు. తబూక్ యుద్ధం రోమన్లతో జరిగే ఒక యుద్ధం. ఎప్పటి నుంచో రోమన్ల కుయుక్తులు చుట్టుప్రక్కల నుంచి వినిపిస్తూ వచ్చాయి. అదిగో ఇదిగో, అదిగో పులి ఇదిగో పులి అని చెప్పి ముస్లింలందరూ కూడా భయభ్రాంతులలో రోమన్లు దాడికి వస్తున్నారు అని చెప్పి. ఇవన్నీ ఎందుకు? సరే మనమే వెళ్దాం మైదానంలో అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలని సిద్ధం చేశారు. వారు కూడా సిద్ధమయ్యి రావటానికి, ముస్లింలను పూర్తిగా తుడిచివేయాలని చెప్పి అప్పటికే ఒక మస్జిద్ కూడా కట్టించారు. ఆ మస్జిద్ని కాల్చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మస్జిద్ జిరార్ అల్లదీన యత్తఖిజూన మస్జిదన్ జిరారన్ కుఫ్రన్ వ తఫ్రీకన్ బైనల్ ఇర్షాదల్ ముమినీన. ఈ ఆయతులకు ముందే ఆయతులు గడిచాయి. మస్జిద్ జిరార్ కూడా వారి పక్షం నుండే ఒక మస్జిద్ నిర్మాణం చేయించారు మదీనాలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, మీరు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయండి, ప్రారంభించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే అని చెప్పి ఆ మస్జిద్ గురించి తెలియక ఆ మస్జిద్ని ప్రారంభించి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ మస్జిద్ని కాల్చమని పంపించారు కొంతమందిని. అయితే ఈ మస్జిద్ ఎందుకు కట్టారు? కుఫ్రన్, ఆ మస్జిద్ కట్టారు కుఫ్ర్ని స్థాపించాలని, అవిశ్వాసాన్ని స్థాపించాలి. తఫ్రీకన్ బైనల్ ముమినీన, విశ్వాసుల మధ్య విభేదాలు కల్పించాలని. వైర్షాదన్ లిమన్ హారబల్లాహు వ రసూలహు, అల్లాహ్ మరియు ప్రవక్తతో యుద్ధం చేయటానికి యుద్ధ సామగ్రి అందులో సమావేశపరిచేవారు. వలయాలిఫున్న ఇన్ హరద్న ఇల్లల్ హుస్న, ప్రమాణాలు వేసి అనేవారు. అచ్చచ్చే కాదు, మేము ముస్లింల పక్షంలో ఉన్నాము, ఇస్లాం పక్షంలో ఉన్నామని ప్రమాణాలు వేసేవారు. ఇల్లల్ హుస్న, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. లా తకూము ఫీహి అబద, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మస్జిద్లో ఎంత మాత్రం మీరు ఓపెనింగ్ కోసం వెళ్ళకండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. లా తకూము ఫీహి అబద లమస్జిదున్ ఉస్సిస అలా తఖ్వా మిన్ అవ్వలి యౌమిన్ అహక్కు అన్ తకూమ ఫీహి. ఆ మస్జిద్కు బదులు ఏ మస్జిద్ అయితే భయభీతి పునాదులపై స్థాపించబడిందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ భయభీతి పునాదిపై స్థాపించబడిన మస్జిదే మస్జిద్ నబవీ, మస్జిదే ఖుబా. ఈ మస్జిదులు మదీనాలో భయభీతి యొక్క పునాదులపై స్థాపించబడింది. దానికి ఎగనిస్ట్గా, ఇస్లాంకి ఎగనిస్ట్గా రోమన్ల సహాయముతో, రోమన్ల డబ్బుతో, రోమన్ల సహాయంతో కొంతమంది వంచకులు అక్కడ ఒక మస్జిద్ స్థాపించారు. బయట నుండి రోమన్లు, లోన నుండి కొంతమంది వంచకులు ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధానికి కూడా రావలసింది తప్పనిసరి అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంతకుముందు అలా చెప్పలేదు. చూడండి, రణభూమి యుద్ధము నుండి ఎవరైతే వీపు తిప్పుకుంటారో అది కబీరా గుణ, పెద్ద పాపము. రణభూమి యుద్ధము నుండి
వీపు తిప్పుకోవటము కబీరా గునాహ్. ఇమామ్ అజ్-జహబీ రహ్మతుల్లాహి అలైహి అల్ కబాయిర్లో 70 కంటే పెద్ద పాపాలను లెక్కించారు. అందులో రణభూమి నుండి వెనక్కి తిరిగిపోవడం కూడా పెద్ద పాపం. ఇజ్తనిబు సబ్అ ముబిఖాత్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు 7 పెద్ద పాపాల నుండి మీరు దూరముగా ఉండండి. అందులో ఒకటి రణభూమి నుండి వెను తిరిగిపోవడం కూడా కబీరా గునాహ్, పెద్ద పాపం. కాబట్టి ఇక్కడ తబూకులో 30,000 మంది సుమారుగా ఉన్నారు. 30,000 మంది అంటే మామూలు సైన్యం కాదు, చాలా పెద్ద సైన్యం. 313 మందితో ప్రారంభమైన ఈ సైన్యము 30,000కు చేరింది. 30,000 అనుకున్నారు ప్రజలు, పెద్దగా ఏం లెక్కలో ఉంటాంలే, ఎవరు ఎస్కేప్ అయిపోయినా ఉండిపోయినా తెలియకుండా ఉంటుందిలే అని అనుకొని చాలామంది వెనక్కి ఉండిపోయారు. అందులో 80 మంది పచ్చి అబద్ధాలు చెప్పేశారు, సాకులు చెప్పేశారు. చెప్పినందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా వీళ్ళని క్షమించు అని చెప్పి వాళ్ళ గురించి క్షమాపణ వేడి వాళ్ళని పంపించారు. కానీ ఈ 3 మాత్రం నిజం చెప్పారు. నిజం చెప్పినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోపగించుకున్నారు. మరియు అన్నారు, సరే మీరు వెయిట్ చేయండి, వేచి ఉండండి, మీ గురించి అల్లా తీర్పు చేసినంత వరకు నేనేమి చెప్పను అన్న. ఇదేంటి, ఈ 80 మంది అబద్ధాలు చెప్పేసి ప్రవక్త ద్వారా క్షమాపణ వేడించుకొని వెళ్ళిపోయారు, చక్కగా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు, నేనేంటి ఇలా దొరికానని చెప్పి ఈయనకి ఆలోచన వచ్చింది. ఎవరికి? కఅబ్ బిన్ మాలిక్కి. నేను కూడా అదే చేయాలి కదా వీళ్ళు చేసినట్లే, ఎంత తెలివి తక్కువ పని చేశాను. ఇంకా కొంతమంది స్నేహితులతో కలిశారు, వాళ్ళు కూడా అదే అన్నారు, ఏంట్రా నువ్వు ఇలా చేసావు, వాళ్ళు చూడు చక్కగా ఎలా ఎస్కేప్ అయిపోయారు, తప్పించుకున్నారు, నీకు లేదు కొంచెం కూడా, అయ్యో ఎంత పని చేశానే అని చెప్పి ఈయన కూడా మళ్ళా వెళ్దాం అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మళ్ళా వెళ్ళి, నాకు సాగు చెప్పడం రాదా, ఏదో సాగు చెప్పేద్దాంలే అనుకున్నాడు, వెళ్దామే అనుకున్నాడు. మళ్ళా ఆరా తీశారు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా అని. ఉన్నారు, ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే నిజమే చెప్పేశారు. ఓహో ఎవరు అంటే, ఓహో వాళ్ళు కూడా ఉన్నారా, మురారా బిన్ రబీ, హిలాల్ బిన్ ఉమయ్య, చాలా పెద్ద పెద్ద వ్యక్తులే వీళ్ళు, సరే నేను కూడా ఇంక వెళ్ళొద్దు, వెయిట్ చేద్దాం. ఈ వెయిట్ చేయడం అలాగా 40 రోజుల వరకు అయిపోయింది. అంటే ఏంటి వెయిట్ చేయడం అంటే మామూలుగా కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వీళ్ళు 3తో ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళ 3కి ఎవరు సలాం చెప్పకూడదు, జవాబు కూడా ఇవ్వకూడదు. ఎలా ఉంటుందండి, ఒకే సంఘంలో ఉన్న తర్వాత, ఒకే ఊరిలో ఉన్న తర్వాత, ఆ మస్జిద్ తప్ప ఇంక మస్జిద్ లేదు, అందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్లో ఆ ఊరిలో ఎవరు మాట్లాడిపోతే ఎలా ఉంటుంది? 2 డిసైడ్ చేసుకున్నారు, మేము అసలు బయటకే వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండిపోదామని ఇంట్లో ఉండిపోయారు. వాళ్ళు అసలు బయటకు వెళ్ళేవారు కాదు. 2 కూడా అన్నపానీయాలు లేవు, ఏడుపులు, అలాగే పాపం 2 ఉండిపోయారు. కానీ కఅబ్ బిన్ మాలిక్ అంటున్నాడు, నేను అలా చేయలేదు, నేను సమాజంలో తిరిగేవాడిని, అందరికీ సలాం చెప్పేవాడిని, ఎవ్వరు జవాబు చెప్పట్లేదు, ఎవ్వరు మాట్లాడలేదు, ఇదేంటి ఇలా అవుతుంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి అస్సలాము అలైకుం యా రసూలుల్లా అనేవాడిని. పెదాలైనా కదులుతారేమో అంటే పెదాలు కూడా కదిలేదు కాదు ఆయన. అస్సలు ఎవరు జవాబు ఇవ్వట్లేదే, ఎవరు మాట్లాడలేదే, ఏంటి మా బతికిలాగా అయిపోయింది. నమాజ్లో నిల్చునేవాడిని, ఆయన దగ్గర కావాలని నమాజ్లో నిలబడేవాడిని, అలా అటుకాసు కూడా ఒకసారి చూసేవాడిని, ఆయన నాకాసు చూసేవాడు, మళ్ళీ నేను చూడగానే అలా చెప్పుకునేవాడు. ఇదేంటి, ఏం చేసాం, ఏంటి ఇంత అయిపోయింది అల్లా అని చెప్పి వాళ్ళు బాధతో రాత్రులు ఏడవటం, పగలు ప్రశాంతత లేదు, ఇటువంటి స్థితిలో జీవితాలు గడుపుతారు. కఅబ్ బిన్ మాలిక్ ఒకసారి లాభం లేదు, నా ప్రియమైన స్నేహితుడు అబూ ఖతాదా దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాడు తలుపు తీయడు. నేను వచ్చిన వ్యక్తి ఎవరు? కఅబ్ బిన్ మాలిక్ అంటే మాట లేదు, అలుకు లేదు, పలుకు లేదు, తలుపు తీయట్లేదు, గోడ దూకి వెళ్ళిపోయాను వాడి ఇంట్లో.
గోడ దూకి వెళ్ళిపోయింది. ఏమిట్రా ఇది, ఏమి నాతో ఎందుకు మాట్లాడలేదు, ఏంటి ఏం చేశారని కాముగా ఉన్నాడు. సమాధానం చెప్పట్లేదు. అస్సలాం అలైకుం జవాబు ఇవ్వట్లేదు. వాలేకుం సలాం ఏమీ లేదు. మాట్లాడేది కనీసం ఏం చేశారని. చూడు, మాకేమీ తెలియదు, అల్లాహ్కి మరియు రసూలుకి తెలుసు. సరే అయితే చెప్పి మళ్ళీ గోడ దూకి వెళ్ళాను. నా కోసం తలుపు కూడా ఇప్పకూడదా నువ్వు? సరే అని చెప్పి ఎలా ఉంటుందండి వాళ్ళ జీవితాలు. ఇలా 40 రోజులు అయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా కబురు పంపించారు. ఆ ముగ్గురితో భార్యలు కూడా కలవకూడదండి, భార్యలు కూడా మాట్లాడకూడదు, కలవకూడదు. ఇదేంటి, ఇంకేంటి మా బతుకు, ఇంట్లో భార్యలు కూడా మాట్లాడకూడదు, కలవకూడదండి. అప్పుడు హిలాల్ బిన్ ఉమయ్య యొక్క భార్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళింది. ఓ ప్రవక్త, ఆయన చాలా వయసు అయిపోయింది, ఏం కూడా చేసుకోలేడు, ఏం పనులు స్వయంగా చేసుకోలేడు, కనీసం ఆయనకి సేవ చేయడానికి అనుమతి ఇవ్వండి. సరే సేవ చేయగానే ఆయనతో కలవడానికి వీల్లేదు. ఏం కలుస్తాడు, మంచం పట్టేసాడు, వాడు మంచం పట్టేశాడు, అసలు ఏమీ లేదు ఆయనలో. సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రకంగా వాళ్ళని అల్లాహ్ వైపు నుండి ఆయన చెప్పింది, వాళ్ళకి పరీక్ష జరుగుతుంది, వాళ్ళ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అంత గడువు ఇచ్చేసాడు. సుదీర్ఘ గడువు, అల్లాహ్ 50 రోజులు. విశాలంగా ఉన్న భూమి వారికి కుదింపు అనిపిస్తుంది, వారి ఆత్మలే వారికి చాలా కుదింపు అయిపోయాయి. చివరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ కాలంలో ఆయన ఉంటుండగా చూడండి, రోమన్లు ఎంత గారిడి ఆడుతున్నారు. వాళ్ళు లోన్ నుంచి క్రైస్తవ సామ్రాజ్యం వాళ్ళది. ఏమండి, చేతనైతే ముందు ముందు వచ్చి ధైర్యంగా చెప్పొచ్చు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ ఆధారాలు, యేసు నిజమైన దేవుడు అని చెప్పగలరు కదా. లేదు, వెనకాట ఆడుతూ ఉంటారు. చాలామంది ముస్లింలతో కూడా ఇలాంటి ఆటలు వీరు ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఆధారాలు ఏమీ లేవు. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను విడిచిపెట్టి హజరత్ ఈసా అలైహిస్సలాంని, యేసుక్రీస్తు వారిని దేవుడు అంటూ వీళ్ళకి చేతనైనది. అది వీళ్ళ వల్ల కాదు, నిరూపించలేరు ఈసా అలైహిస్సలాం దేవుడు అని చెప్పి. కాబట్టి అంతా కూడా వెనక నుండి ఆటలు ఆడుతూ ఉంటారు. ప్రయోజనం ఏముంది, వీళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళతో వెనక్కి వెళ్ళిన వారు కూడా నరకానికి ఆహుతి అయిపోతారు, ఆ నరకానికి అందరూ ఇంధనం అయిపోతారు. కాబట్టి నిజమైన దేవుడు అందులో లేదా, వాళ్ళ లేదా గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి లేదా, తండ్రైన దేవుడు యెహోవా అని అంటుంటారు కదా, ఆయన ఎందుకు వీళ్ళు విడిచిపెట్టేశారు? ఎందుకంటే యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పి నిరూపించాలి. ఎంత ఖర్చు అయినా ఏమైనా యేసుని దేవుడే నిరూపించాలి, యేసే దేవుడైనా. ఆ కాలం నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తూ. ఇది సాధ్యమా? ఒక ప్రవక్తని, ఒక మనిషిని దైవంగా నిరూపించడం ఎవరికైనా సాధ్యమా? సాధ్యం కాదు. అపోజిషన్లో ఎవరున్నారు? అల్లాహ్ సృష్టికర్త ఉన్నాడు, వారు యెహోవా అంటారు, సజీవుడైన దేవుడు అల్ హయ్యు ఉన్నాడు. ఆయన అపోజిషన్లో ఉంటే ఆయనతో ఎవరైనా పోటీ పడగలరా? ఆయన్ని కాదని వేరే వారిని దేవుడిగా నిరూపించగలరా? నిరూపించలేరు. కాబట్టి అవకాశం దొరికిందని చెప్పి రోమన్లు ఉత్తరం రాశారు. ఎవరికి రాశారు? కాబ్ బిన్ మాలిక్. కాబ్, మాకు తెలిసింది ప్రవక్త ముహమ్మద్ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడట. ఎందుకు విడిచిపెట్టి మా దగ్గరికి వచ్చి మేము పెద్ద పెద్ద పదవులు ఇస్తాం, అన్నీ ఇస్తాం, రా మా దగ్గరికి, నీకేం కరువు ఉంది, అన్నీ ఇస్తాం, రా, నీలాంటి వ్యక్తికి ఇలా చేయడం మంచిదేనా? ఉత్తరంలో రాసి పంపిస్తాం. ఆ ఉత్తరం ఒక వ్యక్తి సీక్రెట్గా తీసుకొచ్చి మార్కెట్లో ఏదో అమ్మటానికి వచ్చినట్లు వచ్చి అమ్ముతూ, ఏమిటి కాబట్ట ఎవరండి అని చెప్పి అందరిని అడుగుతుంటే ఆయన ఆ మార్కెట్లోనే తిరుగుతున్న అదిగో అని సైక్ చేసి చూపించారు. కాబ్ బిన్ మాలిక్కి పిలిచి ఉత్తరం ఇచ్చేశాడంతే. కాబ్ బిన్ మాలిక్ చాలా చదువరుడు, చదువుకున్నవాడు, మంచి స్థితిలో ఉన్నవాడు, మంచి ధనవంతుడు కూడా. అసలు వెళ్ళపోవడానికి కారణం కూడా అదే అంటున్నాడు కాబ్ బిన్ మాలిక్. గతంలో నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు చాలా మంచి జీవితం ఇచ్చాడు,
గుర్రాలు, ఒంటెలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి. అయినా మంచి ఎండలు ఉన్నటువంటి కాలం అది, తీవ్రమైన ఎండలు, ఖర్జూరాలు పండే కాలం. ఎవరెళ్తారంత దూరం ఇబ్బంది పడి? సైనికులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖర్జూరం రోజు ఏమంటే తిని వెళ్ళగలరా? ఏంటి ఇబ్బందులు, ఈ బాధలు. ఒక్కోసారి ఒకే ఖర్జూరం ఇద్దరికి, కొన్ని చోట్ల నీళ్లు లేవు తాగడానికి. అది ఉమర్ రజియల్లాహు అంటారు, అందరూ సస్తాం అనుకున్నాం, అలాంటి స్థితిలో వెళ్ళాం. అది కూడా తక్కువ దూరమా, 1500 కిలోమీటర్లు, ఎన్నో అడవులు ఎడార్లు దాటి వెళ్ళాలి. ఏంటిది అని చెప్పి కొంచెం ఆలోచించి ఉండిపోయేవారు ఉన్నారు. అయితే నా స్థితి ఏంటంటే రేపు 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 అనుకున్నాను. అలా ఎన్నో రేపులు అయిపోయి చివరికి నేను వెళ్ళలేకపోయాను. అంటే బద్ధకం వచ్చేసింది, నేను ఇంకా వెళ్ళలేకపోయాను. సైన్యం కూడా వెళ్ళిపోయింది. మనం ఏ లెక్కలో ఉంటామలే, 30,000 మంది కదా అని అనుకున్నాను. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను అక్కడ తలుచుకున్నారు. ఏడి కాబేడి అని అక్కడ తలుచుకున్నారు. అప్పుడు ఒక సహాబీ అన్నాడు, వాడి యొక్క ఐశ్వర్యం ముంచేసింది, అందులో మునిగిపోయాడు, అందుకే రాలేదు. మాస్ బిన్ జబల్ అన్నాడు, అలా మాట్లాడొద్దు ఆయన గురించి, ఆయన మంచి విశ్వాసి, ఆయన గురించి అలా చెప్తావేంటి? అపోజిషన్లో కూడా ఉంటారు కదా, ఒకరు పక్షంలో ఉంటారు, ఒకరు అపోజిషన్లో ఉంటారు. అందరూ ఒక చోటే ఉంటారు, మళ్ళా అందరూ ఒక చోటే ఉంటారు. ఒకరు పక్షం ఉంటే మరొకరు విపక్షంలో ఉంటారు. పొజిషన్లో ఒకరు ఉంటే అపోజిషన్లో ఉంటారు, ఒకే చోట ఉంటారు టీం. చూసారా, టీంలో ఒకడేమో అలా అంటే ఇంకో సహాబీ ఉంటారు, ఆయన గురించి అలా మాట్లాడొద్దు, ఆయన విశ్వాసి. అది కూడా మాస్ బిన్ జబల్ అంటున్నారు, గొప్ప సహాబీ. మొత్తం మీద ఆ తర్వాత ఉత్తరం చూశారు ఆయన. ఉత్తరం చూసి, అయ్యో కాబ్, నీ విశ్వాసానికి ఈ ప్రపంచం కొనాలనుకుంటుంది, నీ విశ్వాసాన్ని ఈ ప్రపంచము కొనాలనుకుంటుంది అని ఉత్తరం తీసి పొయ్యిలో పడేశాడు. కాబ్ బిన్ మాలిక్ పొయ్యిలో పడేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నచ్చింది. ఎందుకంటే అల్లాహ్కు కావాల్సింది అదే, అల్లాహ్కు కావాల్సింది అదే. ఏది పోయినా పర్వాలేదు, విశ్వాసం పోకూడదు. ఏది పోయినా పర్వాలేదు, ఈమాన్, విశ్వాసం పోకూడదు అనేది అల్లాహ్కు చాలా ప్రియమైనది, చాలా ఇష్టమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 రోజుల తర్వాత, భార్యలు కూడా వేరే అయిపోయి 10 రోజులు అయిపోయింది, 50 రోజుల తర్వాత ఖురాన్ ఆయతులు దింపాడు. వాల సలాసతిల్లదీన ఖుల్లిఫు హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహబత్. ఆ ముగ్గురి గురించి, ఎవరి గురించి అయితే నేను పెండింగ్లో పెట్టాను, వారి భూమి వారి కొరకు కుదింపైపోయింది, వారి జీవితాలు వారి కొరకు కుదింపైపోయాయి. వజాకత్ బిమా రహబత్ వజాకత్ అలైహిం అన్ఫుసుహుం వజన్ను అల్లా మల్జా మినల్లాహి ఇల్లా ఇలైహి. వారి నిర్ధారణ, నిర్ణయం ఏమిటంటే అల్లాహ్ తప్ప వేరే వాడు మాకు లేడు, వేరే శరణం మాకు లేదు, వేరే గతి మాకు లేదు అల్లాహ్ తప్ప అని చెప్పి వారు నిర్ధారణకు వచ్చేసారు, నిర్ణయానికి వచ్చేసారు. అల్హమ్దులిల్లాహ్. వజన్ను అల్లా మల్జా మినల్లాహి ఇల్లా ఇలైహి. ఇది చాలా గొప్ప విషయం అండి, ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఏది పోయినా అల్లాహ్ మా నుండి వేరు కాకూడదు. అల్లాహ్ యొక్క శరణమే మాకు శరణము, వేరే శరణము లేదు. ఈ ప్రాపంచిక శరణాలు ఇహలోకంతో సమాప్తమైపోతాయి. అల్లాహ్ యొక్క శరణము శాశ్వతంగా ఉంటుంది. మరణము తర్వాత సమాధిలో, మహషర్లో, తీర్పు మైదానములో, జన్నతులో, స్వర్గములో, ప్రతి చోట ఆయన శరణమే ఉంటుంది. కాబట్టి ఆయన శరణము తప్ప నాకు ఒక శరణము లేదని వారు నిలబడిపోయారు. వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతులు దింపారు. వజన్ను అల్లా మల్జా మినల్లాహి ఇల్లా ఇలైహి సుమ్మ తాబ అలైహిం లియతూబు. వారు అంతగా అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలినందుకు వారిని నేను కూడా క్షమించాను. చాలామంది అంటారు, ఎన్నాళ్ళంటే సబర్ చేయాలి? ప్రతి సబర్కి ఒక గడువంటూ ఉంటుంది. మనం సబర్ చెయ్యము కాబట్టి ఆ గడువు కూడా పెరిగిపోతూ ఉంటుంది. సబర్ చేస్తే ఆ గడువు కూడా ఓడిపోతుంది. అది
ఆ గడువు ఓడిపోయి అయిపోయింది టైము, ఇంకా నువ్వే గెలిచావు. మరి అయ్యూబ్ అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 17 లేదా 18 సంవత్సరాలు పరీక్షించాడు. తక్కువ అది, 18 సంవత్సరాలు అంటే ఆయన ఏమనేవాడు, 70 సంవత్సరాలు సుఖంగా జీవించిన 70 సంవత్సరాలు నేను మర్చిపోతానా? 18 సంవత్సరాలు పరీక్షిస్తే 70 ముందు 18 ఏమాత్రం అనేవాడు అయ్యూబ్ అలైహిస్సలాం. శైతాన్ అనుకున్నాడు, ఇంకా నా వల్ల కాదు, నేనే ఓడిపోయానని చెప్పి వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. అయ్యూబ్ గెలిచాడు. చూసారు? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ప్రతిదానికి ఒక హద్దు పెడతాడు. ఆ పరీక్ష ఒక హద్దు వరకే ఉంటుంది. ఏమంటే మేఘం వచ్చి మొత్తం చీకటి అయిపోయింది, శాశ్వతంగా చీకటి ఉంటుంది అనుకోవటం ఈ వివేకమా అవివేకమా? అవివేకమే, మూర్ఖత్వం. శాశ్వతంగా చీకటి ఉంటుందా? కాదు. ఆ మేఘము ఒకానొక రోజు తప్పుకుంటుంది, వెలుగు అనేది వస్తుంది. అదే విధముగా ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు కూడా అనుకోండి. ప్రతి జీవితాల్లో వచ్చినటువంటి కష్టాలు, కడగండ్లు, పరీక్షలు అవన్నీ ఒక మేఘాలు లాంటివి అంతే. అవి శాశ్వతం కాదు. అవి ఎన్నటికైనా ఒకానొక రోజు తొలగవలసిందే. రోజు ఉంటుందా మబ్బు? ఉంటుంది కొన్నాళ్ళు, కానీ ఎప్పటికైనా అది తొలగవలసిందే. వెలుతురు, సూర్యరశ్మి రావలసిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం కూడా నిత్యము ఉండేది. పరీక్షలు తాత్కాలికమైనవి, కష్టాలు తాత్కాలికమైనవి, కడగండ్లు తాత్కాలికమైనవి. అల్లాహ్ కారుణ్యం శాశ్వతం, నిత్యం ఉంటుంది. అది తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతం. ఎందుకు చెప్తున్నానంటే మనము పుట్టక ముందు నుంచి ఆయన మనల్ని కరుణిస్తున్నాడు. మనము నేలలో మట్టిలో ఉన్నప్పటి నుంచి కరుణిస్తున్నాడు. తల్లి గర్భంలో కూడా కరుణించాడు, ఇప్పుడు కూడా కరుణిస్తాడు, మరణం తర్వాత కూడా కరుణిస్తాడు, సమాధిలో కరుణిస్తాడు, తీర్పు మైదానంలో కరుణిస్తాడు, స్వర్గంలో వెళ్ళిన తర్వాత కూడా ఆయన కారుణ్యమే ఉంటుంది. కాబట్టి శాశ్వతమైన కారుణ్యాన్ని మనము విడిచిపెట్టేసి తాత్కాలికమైన పరీక్షలలో కొట్టుకుపోతున్నాం. కాబట్టి మనలాంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అవసరం లేదు. ఎవరైతే తాత్కాలికమైన పరీక్షల్లో కొట్టుకుపోతున్నారో అటువంటి వారు అల్లాహ్కి అవసరం లేదు. ఎందుకంటే ఆయన కారుణ్యాన్ని గుర్తించలేదు. ఇంకా ఆయన కారుణ్యం చాలా గొప్పది, శాశ్వతమైనది. నువ్వు తాత్కాలికమైనటువంటి కడగండ్లు, కష్టాలను చూసి ఆయన కారుణ్యాన్ని మర్చిపోయావా? నిరాశ పొందావా? లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్. చూడండి, 70 మహాపాపాల్లో ఒక పాపం ఏమిటంటే అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పొందడం కూడా మహాపాపమే, మహాపాపం. అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి నిరాశ పొందటము మహాపాపము. ఇమాం అజ్-జహబీ రహ్మతుల్లాహి అలైహి అల్హమ్దులిల్లాహ్ ఒక మంచి పని చేశారు. ఆయన 70 మహాపాపాలు 70 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక లిస్టులో, ఒకే పుస్తకంలో అల్ కబాయిర్ అనే పుస్తకంలో ఆయన రాశారు. అందులో ఆయన అంటున్నారు, అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పొందడం కూడా మహాపాపమే, కబీరా గునా. ఆయన కారుణ్యాన్ని తెలుసుకోలేదు, నీకేం విశ్వాసం తెలుస్తుంది? నీకేంటి ఇస్లాం తెలుస్తుంది? కాబట్టి ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి దగ్గర ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఇమాం మాలిక్, నేను చాలా పాపాత్మునండి, అల్లాహ్ నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు అన్నా. నా పాపాలు సముద్రపు నీటి బొట్టుల కంటే ఎక్కువ ఉంటాయి, ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉంటాయి, ఆకాశంలోనే నక్షత్రాల కంటే ఎక్కువ ఉంటాయి, నన్ను క్షమిస్తాడా? నీ పాపాలు గొప్పవా, అల్లాహ్ కారుణ్యం గొప్పదా అని అడిగాడు. ఏమంటాడు? అల్లాహ్ కారుణ్యం గొప్పది, ఆ కారుణ్యం నీ పాపాలను ఏమీ కాకుండా హరించి వేస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం నుండి నిరాశ పొందేవాడు అసలు విశ్వాసే కాదు. లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్ అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పొందకండి, ఆశతో ఉండండి, అల్లాహ్ పట్ల ఆశ కలిగి ఉండండి. ఆయన కారుణ్యం శాశ్వతమైనది. ఈ పరీక్షలన్నీ తాత్కాలికమైనవి. ఆయన తలుచుకుంటే క్షణాలలో ఈ పరీక్షలన్నీ ఎగిరిపోతాయి, కనిపించవు. రాత్రిని పగటిగా చేయటం లేదా? పగటిని రాత్రిగా చేయటం లేదా? వేసవిని శీతాకాలంలో మార్చట్లేదా? శీతాకాలాన్ని వేసవిలో మార్చట్లేదా? మండు తెండల కరువులో వర్షాలు కురిపించి మళ్ళా జీవితాన్ని ఇవ్వటం లేదా? ఇవన్నీ అటువంటి ఉదాహరణే. సృష్టి మనకు ఒక చక్కటి పాఠాలను నేర్పిస్తున్నాయి. సృష్టి మనకు చక్కటి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఇప్పుడే మేఘం యొక్క ఉదాహరణ నేను ఇచ్చాను. అలాగే ఎండిన భూమిని తీసుకోండి,
శాశ్వతంగా ఎండిన భూమిగా ఉంటుందా? లేదు. ఒకానొక రోజు వర్షం కురుస్తుంది, అందులో జీవం వస్తుంది. అంటే కారుణ్యానికే విజయం ఉంది, గెలుపుంది. కారుణ్యం ఎప్పుడు కూడా విజయమే పొందుతుంది, ఎందుకంటే ఆయనది కారుణ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తే నేను ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరి లాస్ట్ ఒక ఆయత ఉండిపోయింది, యా అయ్యుహల్లదీనా ఆమను తక్కుల్లాహ్ వ కూనూ మఅస్ సాదికీన్. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్తో భయభక్తి కలిగి ఉండండి, సత్యం చెప్పే వారి పక్షంలో ఉండండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అసత్యం చెప్పే పక్షంలో వెళ్తే ఏమంటున్నాడు? 95 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. వారా అబద్ధపు ఒట్టులు వేసిన వాళ్ళు, అల్లాహ్కు తెలియదా? అల్లాహ్కు తెలియదా వారు ఎన్ని సాకులు వేశారు? 80 మందిని. వాళ్ళ గురించి 90 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 95 ఆయతులు చెప్పేశాడు. అబద్ధపు ఒట్టులు ప్రమాణాలు వేసి తప్పించుకున్నావా అనుకున్నారా? నా దగ్గర దొరుకుతారు వారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయిపోయిందా? కాబట్టి సత్యం చెప్పే వారితో ఉండండి, సత్యం చెప్పే పక్షంలో ఉండండి. అది మాకు విరుద్ధంగా అనిపించినా, మా మార్గానికి ఆటంకంగా ఉన్నా, మా కుటుంబ సభ్యులకి ఇబ్బందిగా అనిపించినా సత్యం పక్షంలోనే ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అప్పుడే మీ కర్మలు ఫలిస్తాయి. యుస్లీ లకుం అమాలకుం వయగ్ఫిర్ లకుం దునూబకుం. మీ కర్మలు ఫలిస్తాయి, మీ పాపాలను క్షమిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. మన దేశ నినాదం ఏంటండి? సత్యమేవ జయతే. అదే కదా, సత్యమే జయిస్తుంది. ఖురాన్ కూడా అదే చెప్తుంది. అసత్యము కొండలాగా కనిపిస్తుంది, పర్వతంలాగా కనిపిస్తుంది, కానీ అది పిప్పి అయిపోతుంది. సత్యం ముందు బూడిద అయిపోతుంది అసత్యం ముందు. అందుకే అల్లాహ్ ఫయన్మకుల్ హక్ అలల్ బాతిలి ఫైదా హువ జాయిన్ వలకుముల్ వైల్ మిమ్మా తసిఫూన్. సత్యము అసత్యం యొక్క తల పగలబడుతుంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తల అంటే ఏంటి? మెయిన్ తలే కదా, అది పగిలిపోతే ఇంకేముంటుంది? ఏమి, సర్వనాశనం అయిపోతుంది. సత్యం అంత బలమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు. వకుల్ జాహల్ హక్కు వజాకల్ బాతిల్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సత్యం వచ్చేసింది, అసత్యము వెళ్ళిపోవలసిందే. వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోవలసిందే, జ్ఞానము రాగానే అజ్ఞానం వెళ్ళిపోవలసిందే, సత్యము రాగానే అసత్యం వెళ్ళిపోవలసిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను, ముగిస్తున్న. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లాహ్ బ్రతికిన నాడు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కతివ్వు. అల్లాహ్ సత్యము చెప్పే వారి పక్షంలో ఉండే భాగ్యం మాకు ప్రసాదించు, అసత్యం నుండి దూరంగా ఉంచు. అల్లాహ్ మా యొక్క జీవితాలని నీ కారుణ్యం ద్వారా నింపు. మా జీవితాలలో, మా వ్యాపారాలలో అన్నింటిలో నీ శుభాలు ప్రసాదించు. మా సంతానంలో నీ శుభాలు ప్రసాదించు. మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి. మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడిగా చేయి. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. అల్లాహ్ ఖయామత్ నాడు తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ అర్ష నీడలో స్థలం ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్.